బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశ ప్రధాని మోదీ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఈయన పవన్ గారు తుఫాన్ అని అన్నాడు. ఎందుకు అన్నారు అనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య పరిచయం దాదాపు 2014 గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి 16 సంవత్సరాల పరిచయం. ఈ పరిచయంలో ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణ స్వయంగా ఆయనతో పాటు ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నప్పుడు చూశారు మోదీ గారు. కాబట్టి ఇతను దేశానికి అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి ఆ రోజు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా అటు చిరంజీవి గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేతులు ఎత్తి వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏందని చెప్పకనే చెప్పారు. మరి కట్ చేస్తే పార్లమెంట్ హాల్లోనే ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడు. ఈ రోజున ఆయన చేస్తున్న ప్రతి పని కూడా ప్రజల్లో ఇన్కల్కులేట్ చొప్పించబడి ప్రజల ప్రేమానురాగాలు పొందుతున్నారంటే ఆయన చిత్తశుద్ధి అర్థం చేసుకో. అధికారంలో వచ్చాం కదా, అధికారులు లేనప్పుడు కోట్ల రూపాయలు తన సొంత డబ్బుని పేద ప్రజల కోసం, అనాథల కోసం, ఓల్డేజ్ పీపుల్ కోసం, ప్రజా సమస్యల కోసం ఖర్చు పెట్టారు, కౌలు రైతుల కోసం. మరి అధికారం వచ్చిన తర్వాత కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడతానే ఉన్నారు. తన సినిమాల ద్వారా వచ్చిన డబ్బుల్ని, తను సేవ్ చేసుకున్న డబ్బుల్ని, తన ల్యాండ్లు అమ్మి కూడా ఎక్కడ సమస్య ఉంటే నేనున్నాననే ఒక మనసున్న మహారాజుగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నామంటే రోజు రోజుకి ఈయన యొక్క కర్ణుడు మనం చూసాం, ఎటువంటి దానాలు చేశాడో, తనకు కూడా ఏమి లేకుండా ఏమి మిగిల్చుకోకుండా చూసాం. మరి ఇప్పుడు అభినవ కర్ణుడిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. తన బిడ్డలకి, తన కుటుంబానికి, తన యొక్క వాళ్ళకి ఏదైనా చేయాలనే ఆకాంక్ష రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎక్కువ అవుతుంది. 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు వ్యాపార సామ్రాజ్యం ఎదిగే రాజకీయ నాయకుల్ని చూస్తున్నాం. తనకున్న డబ్బుల్నే పేద ప్రజలు పెంచే ఇటువంటి మనసున్న మహారాజు కూడా మనం చూస్తున్నాం. మరి మొన్ననే అందుల కోసం దాదాపు 80 లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చారు. అందరు క్రీడాకారులు వరల్డ్ కప్ సాధించారని వాళ్ళకు ఊరికి రోడ్డు కూడా ఇచ్చారు. కట్ చేస్తే ఎప్పుడు లేని విధంగా 7 దశాబ్దాల స్వాతంత్రం వచ్చిన తర్వాత మన్యంలో ఉన్న వాళ్ళ యొక్క రోడ్లు లేకపోయేతలకి 100 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయించారు. ఒకవైపు రెడ్ శాండిల్ని కాపాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని నెక్స్ట్ ప్లేస్లో, గ్రామీణాభివృద్ధిలో ఫస్ట్ ప్లేస్లో తీసుకొచ్చాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2 రోజుల క్రితం జరిగిన సంఘటన నెల్లూరులో బడి పిల్లలు, స్కూల్ పిల్లలు బురదమైన రోడ్లో 1.6 కిలోమీటర్లు రోజు మేము వెళ్ళలేకపోతున్నాం అండి, చదువుకోలేకపోతున్నాం అని చెప్పేసి పాపం వాళ్ళు ప్రాధాయపడితే అధికారులకు విన్నవించుకున్న, వాళ్ళ తల్లిదండ్రులు రైతులు ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టుకున్న పనులు కానిది ఇన్ని దశాబ్దాల్లో పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటే పని అవుద్దని చెప్పి సోషల్ మీడియాలో ఒక వినూత్నమైన ప్రచారం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మా యొక్క గోడు ఒక్కసారి చూడండి, మా రోడ్లు వేయించండి అని చెప్పి ఆ పసిపిల్లలకు ఉన్న సామాజిక స్పృహ చూసి పవన్ కళ్యాణ్ గారు చరించిపోయారు. విత్ ఇన్ 24 అవర్స్లో ఇమీడియట్గా కలెక్టర్కి, నెల్లూరు కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు. అక్కడున్న గజ్జలవారిపల్లి, నెల్లూరు జిల్లా గజ్జలవారిపల్లిలో 1.6 కిలోమీటర్లకి దాదాపు 86 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేశారు. ఇది పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అంటే, పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి అంటే, ప్రజల కోసం సమస్యల్ని వచ్చినప్పుడు ఆ సమస్యలను వెనువెంటనే పరిష్కారం చేసినోడే నిజమైన రాజకీయ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతాడు. అటువంటిది ఒక రహదారి, ఒక రోడ్డు వాళ్ళకి చూపించాడు. రైతులకి, అక్కడున్న నివసించే వాళ్ళకి, మనము అందరం ఉన్నాం, పట్టణాల్లో నివసిస్తున్నాం, పల్లెల్లో నివసిస్తున్నాం, అన్ని మెరుగైన సదుపాయాలు మనకున్నాం. మరి గిరిజన పుత్రులకు రోడ్లు వేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకోవాలా? ఇప్పుడు స్కూల్ పిల్లలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే అది చూసి కూడా చెల్లించిపోయి విత్ ఇన్ 24 అవర్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయాలా? మరి ఎందుకు గతంలో రాజకీయ నాయకులు చేయలేకపోయారు అంటే చిత్తశుద్ధి లేకపోవటం, పాలనలో పారదర్శకత లేకపోవటం, అది వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న తేడా. కాబట్టే మరొకసారి మనసున్న మహారాజుగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తున్నాం. అందుకనే దేశ ప్రధాని మోదీ గారు ముందే, ఈయనెక్కడ గెలవక ముందే, ఈయనెక్కడ పోటీ చేయకముందే ఈ కూటమి కట్టి 100% స్ట్రైక్ రేట్ తీసుకురావడంతో ఈయన పవన్ గారు తుఫాను అన్నాడు. ఇటు తమిళనాడులో మురుగన్ భక్తి సమావేశాన్ని ఆయనే పిలుస్తున్నారు, కేరళలో పిలుస్తున్నారు, కర్ణాటకలో పిలుస్తున్నారు, మహారాష్ట్రలో పిలుస్తున్నారు, సిక్కుల సమావేశానికి కూడా ఈయన్ని అతిథిగా పిలుస్తున్నారంటే ఎంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడు. ప్రజలకి సేవ చేయాలి, టు డూ సంథింగ్ అవర్ సొసైటీ, పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించాం అనేది ముఖ్యం అనే ఉద్దేశంతో ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నాడో, నేటి తరం రాజకీయ నాయకులు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత తన ఆస్తులు పెరగటం మనం చూసాం, ఎలక్షన్ అఫిడవిట్లో సబ్మిట్ చేయటం చూసాం. కానీ ఆయన ఆస్తులు కరగదీసుకోవటంలో ముందుంటాడు. ఉన్న డబ్బులు మనం ఏం తీసుకెళ్తాం? ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు మనల్ని పొందాలి, వాళ్ళ సమస్యల్ని మనం తీర్చగలిగితే వాళ్ళకి స్వాంతరం కలుగుతుంది, వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని ఏదైతే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఉందో, ఆ స్కూల్ పిల్లలు చూపించింది ఎమ్మటే ఇమీడియట్గా శాంక్షన్ అంటే వెంటనే వాళ్ళు పలకల మీద, వాళ్ళు చదువుకునే రాసుకునే పలకల మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కంగ్రాచులేషన్స్ సార్ అని అదే సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేశారు. ఇది ఈ దేశంలో ఎవరికి లేని ఆలోచన. బొకేలు నాకు వద్దంటాడు, శాలువలో తన కప్పు వద్దంటాడు. ఆ పెట్టే ఖర్చుని ఏదో ఉపయోగపడే పిల్లలకి పాఠ్యపుస్తకాల్లో ఏదో చేయండి.
టు డూ సంథింగ్. ప్రజలకి సేవ చేయండి. ఒకవైపు మన ప్రకృతిని కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి, రెడ్ శాండిల్ని కాపాడండి, హిందువుల మనోభావాలను కాపాడండి అని ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఇక్కడ అని కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాదు, మన కొండగట్టు ఆంజనేయ స్వామి 36 కోట్లు శాంక్షన్ చేయించారు టీటీడీ నుంచి. మరి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే కాకుండా ఈ ఈ దేశంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్గా తన స్వార్థం లేకుండా ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యను మనం పరిష్కరించే దిశగా వెళ్ళాలి అనేది నేటి రాజకీయ నాయకులకి ఒక గొప్ప లెసన్గా, గొప్ప మార్గదర్శకుడిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉన్నాం.